పడ్డారా నా బాయ్ ఫ్రెండ్ మీద ఇంకా కళ్ళు పడుతూనే ఉంటాయి. ఒక్కసారి బావాని విలువరా రే. ఏ ఊరు మేమంది? అటు అమలాపురం. మీ చెల్లా? కాదు, నీకు చెల్లవుతుంది బ్రో, నాకు బొమ్మడుతావు. హలో బొమ్మడిది, నాకు మెంటల్ ఎంగిచ్చిగా, నాకు కోపం వస్తుంది. నువ్వు ఎక్కడుంటో చెప్పి ఇప్పుడు వస్తాను. అరే వైజాగ్ లో ఉన్నా, మళ్ళీ వైజాగ్ వస్తా అంటే హైదరాబాద్ వస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ రాక్. సో ఎప్పుడు రాక్ అయితేనే ఉంటాడు మా శివ. సో మీ ముందుగా మంచి క్రేజీ ప్రాంక్ తో అయితే వచ్చేసిన. సో కవరే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏదో ఉంది నా నుంచి ప్రాంక్ ఏది చెప్పు. మీ బాయ్ ఫ్రెండ్ కాల్ చేద్దాం. పడ్డారా నా బాయ్ ఫ్రెండ్ మీద ఇంకా కళ్ళు పడుతూనే ఉంటాయి. సో ఏంటంటే మ్యాటర్ ఏంటంటే లైక్ మీ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి, ఇప్పుడు నువ్వు కావేరి నా లవర్కి ఎందుకు కాల్ చేస్తున్నావు నువ్వు ఓకే అని చెప్పి, నేను మీ ఓన్ రియాక్షన్ చూద్దాం. నేను మాట్లాడుతుంటా సరేనా? డనా? నాకు డబల్ డన్. ఎందుకంటే ఏ లవర్కైనా ఉంటుంది కదా పాజిటివ్. ఇప్పుడు నువ్వు అలా చేస్తే వాడి రియాక్షన్ ఏంటి, వాడు ఎట్లా ఫీల్ అవుతారో నాకు చూడాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాడు బిజీ ఉంటాడో ఏంటో చూద్దాం. అమ్మాయిలతో ఉంటాడు, ఏలో ఉంటాడు వాడు రాముడు, నేను సీత. ఇలాంటి తప్పు పనులు చేయాలి. కానీ కొంతమంది అంటారు కృష్ణుడు అని, మీ వాడు రాముడు కాదంట. సుగంధాల గాలి పంచే చూసి 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 కరువై ఉన్నాలే. ఫస్ట్ నేను అనుకుంటా ఇక్కడ మాట్లాడి కట్ చేసేస్తా. అలా అన్నప్పుడు ఫేవరెట్ సాంగ్ చెప్పినా, మావాడు కృష్ణుడు రాముడు అంట. వాడికి బయట చిల్లర పంచాయతీలు ఎక్కువ ఉండడం వల్ల వాడు మైండ్ ఇజ్జత్ పోయింది బ్రో, ఇజ్జత్ పోయింది. రాముడు అన్నది ఒక్క రింగుకి ఎత్తాలి. రాముడు ఏం లేదు నాన్న. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం. చెప్పేమనుకో, ఇదే లాస్ట్ కాల్, 4th కాల్. నాన్న పిచ్చా ఇక్కడ సైలెంట్లో ఉంటే అంత బిజీ ఏంటి? ఒక కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలి. అదే సిచ్యువేషన్లో నాకు ఏమైనా అయితే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఫోను? ఇంకోరున్నా, నేను కాకుండా నీకు ఫోన్. ఇప్పుడు నేను ఫోన్ చేసి ఆడుకుంటావు. హలో ఎవరు బ్రో మీరు? ఎవడు బ్రో అంటున్నావు? మా పిల్లకి ఫోన్ చేసి ఎవడు అంటున్నావు? నువ్వేంది? నువ్వు ఎవరు ఎత్తకి పిచ్చోనా నువ్వేమన్నా? మా పిల్లకి ఫోన్ చేసినావు బ్రో, నువ్వు ఎవరు అంటున్నా? మంచిగా అడుగుతున్నా. ఎవడి పిల్ల? ఎవరికి పిల్ల? అది నా పిల్ల. నువ్వు ఎవరికి ఫోన్ చేసినప్పుడు? మీ చెల్లా? కాదు, నీకు చెల్లవుతుంది బ్రో, నాకు బొమ్మడుతావు. ఏం మాట్లాడుతున్నావు బాయ్? బాయ్ అని కాదు, బావా. చెప్పు ఇంకేటి చెప్తున్నా కదా, మా పిల్లకు ఈ టైంలో నీకు ఫోన్ చేసిన అవసరం నీకేముంది? ఇవన్నీ బతిగా అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. రే మెంటల్ బూతులు తప్పించుకే దానికి ఫోన్. రే ఎవరితో మాట్లాడుతుంది తెలుసా నీకు చక్కగా? మాట్లాడుతున్నారా? ఏం రా కథలు పడుతున్నావారా? నువ్వు కథలు పడుతున్నావా? ఇంకొకటి పెట్టుకున్నావు వీడోడు. నాకేం తెలియదు శివ. ఏంటి నాకు సైకి మింగించకండి.
పిచ్చి తెంగిందా బ్రో నీకేమన్నా? ఏడుంటావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎక్కడ ఉంటా చెప్పే. రే దారా హైదరాబాద్కి రా. హైదరాబాద్కి రారా నువ్వు, హైదరాబాద్కి వచ్చి మాట్లాడరా. రే ఏడుంటావు రా నువ్వు? నువ్వు కథలు చేయగా. కథలేంద్రా, నా పిల్లకి నువ్వు ఫోన్ చేసినావు. నువ్వు అయ్యారా ఒకసారి బ్రో? టికెటే బ్రో, ఇప్పుడు వస్తా. బ్రో ఎవడు బే నీకు? సారీ బొమ్మది కదా. మెంటల్ తెప్పించావు అనుకో. అరే బొమ్మది టికెట్ ఎప్పుడు వస్తున్నావు నీ దగ్గరికి? ఏంటనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటారా? ఇప్పుడు నీకు ఒక చెల్లి ఉంది, ఆ చెల్లి నేను లవ్ చేస్తున్నా, నాకు బొమ్మది అవుతావు. నీ పేరేంటి? నా పేరా కృష్ణుడు. శివ ఎందుకు శివ కాల్ కట్ చేయి శివ. ఎవ్వరేడు కథలు పడుతున్నానే. దానికి అరే దానికి దీనికన్నా పేరు మంచిగా మర్యాద రావాలి, గుర్తుపెట్టుకో. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నా పిల్లని దానికి అంటున్నాను ఎందురాను? నాకు కూతురు తగ్గించగా మెంటల్ వస్తుంది. నువ్వు ఎవడు అసలుకి? నువ్వు దానికి ఫోన్ ఇస్తావా ఇవ్వవా? అరే పిచ్చి తెంగిందా నీకు? మంచిగా చెప్తున్నా, తన లవర్ని మాట్లాడుతున్నా అని చెప్తున్నా అప్పటి నుంచి నీకు. నువ్వు నేను అదే అడుగుతున్నా క్వశ్చన్, మళ్ళీ రిటర్న్ నాకెందుకు అడుగుతున్నాను? గుర్తు గజల్ సైడ్ అరే సరే ఆవురా, అరే చెప్పిందిరా. అరే నీ పిల్ల అనుకో, సరే నీ పిల్ల అన్నప్పుడు నీ పిల్ల నీ దగ్గర ఉండాలి కదరా. ఇప్పుడు నీ పిల్ల అనుకుందాం, నీ పిల్ల అన్నప్పుడు నీ దగ్గర ఉండాలి కదా. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? అది యూట్యూబ్ చేసుకుంటుంది, నేను సపోర్ట్ చేస్తాను. నీకేటి మింగింది? నువ్వు ఎవరు? తన లవర్ని రా. రే మళ్ళీ నాకు ఇప్పుడు నువ్వు లవర్ ఉన్నాను మీద తెలియదు, నాకు యూట్యూబ్ చేస్తున్నావు. నువ్వు యూట్యూబ్ చేస్తావా? దానికి ఎవరు లేరు, ఉన్నది లాస్ట్ నేనున్నా బ్రో, తనకు నేనున్నా. ఎవరెందుకు లేరు? నేనున్నా. అదే దాని మాట అనమ్మని ఒకసారి. నేను ఏమవుతాను చెప్పు, నీకు చెప్పు ఏమవుతానే నీకు? దెబ్బలు పడతాయి. కథలు పడుతున్నావు నువ్వు. కథలు అది ఏలు 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 ఈ ఎన్నెల్లు ఎండలింటి హోయి. నాన్న అంటున్నావు? ఎవరినా నాన్న నన్ను అంటున్నావు, ఆయన అంటున్నావు నువ్వు? అంటే నువ్వు అంటే నన్ను కాక నీ గోల్ మెయింటైన్ చేస్తున్నావా? కావాలని ఏదో చేస్తున్నారు మీరు. నాన్న నిజంగా నేను ఎప్పుడు నేను కాల్ చేశాను ఈ టైంలో కొడుతున్నాడు. ఏమన్నా ఆవు బ్రో, కాల్ కజ్జను. ఆడపిల్లని పట్టుకొని నీ పిల్లంటో నీరు బాబు. సో ఏమనుకోకండి, జస్ట్ నా ఫ్రెండ్ మాత్రమే కావేరి, గుర్తుపెట్టుకొని మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నాం. సో మనోడు కాల్ కట్ చేయగానే కాల్ చేస్తుండే ఆగమాగమవుతుండే. కాల్ కట్ చేద్దాం, మళ్ళీ చూద్దాం ఎట్లా రియాక్ట్. మళ్ళీ కాల్ చేస్తే చూద్దాం, సత్తాయిద్దాం ఇప్పుడు మళ్ళీ. అయ్యా నేను ఎప్పుడు ఇలా చేయలేదు తెలుసా వాడికి. ఆడుకోవాలి అప్పుడప్పుడు మీ బాయ్ ఫ్రెండ్తో, లైక్ ఎట్లా ఫీల్ అవుతాడో పాపం. మీరు బాగానే ఉంటారు, నాకే అవుతుంది బ్రో. సారీ జస్ట్ ఇది మాత్రం ప్రాంక్ మాత్రం, వీడియో ఖచ్చితంగా నువ్వు చూస్తావు అనుకుంటున్నా. సో అందుకే సారీ చెప్తున్నా. జస్ట్ ప్రాంక్ మాత్రమే చేస్తున్నాం. సో మన ఫ్యామిలీ మొత్తం అందరికి చెప్తున్నా, జస్ట్ తను మాత్రం నా ఫ్రెండ్ మాత్రమే. సో మళ్ళీ కాల్ చేసి చూద్దాం. కాల్ చేస్తే మళ్ళీ నేనే కాల్ చేసి గెలుపుతా. హలో బొమ్మడిది. నాకు మెంటల్ ఎంగిచ్చిగా, నాకు కోపం వస్తుంది. నువ్వు ఎక్కడుంటా చెప్పి ఇప్పుడు వస్తాను. 1:30 అవుతుందా? సరే 1:30 చెప్పిందాను క్లియర్గా. 1:30 నుంచి 2:30 దాకా గోవాలో ఉంటా. 2:30 నుంచి 3:30 దాకా హైదరాబాద్ ఉంటా. 3:30 నుంచి 4:30 దాకా మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోతా. సో నువ్వు ఏ టైంకి వస్తావో చెప్పు. సొల్లు దెంగక నా దగ్గర. ఇలాంటి సొల్లు నేను ఇప్పుడు వినేసి వచ్చేసాను. ఓకేనా? ఏదో మంచిగా చెప్తున్నా బొమ్మది, మస్తు ఎక్కువ మాట్లాడిస్తున్నా, గుర్తుపెట్టుకో. నా పిల్లకి నువ్వు ఫోన్ చేసే రైట్ నీకు లేవు. ఇప్పటి నుంచి నా పిల్లకి ఫోన్ చేసి గలీజ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకో. నేను చాలా గలీజ్గా అని. నువ్వు గలీజ్ అయితే నీకంత దొంగ అనకూడదు. ఎందుకు అది ఎందుకు ఏడుస్తుంది? నువ్వు దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఎందుకు ఏ రైట్స్ ఉన్నాయి? నువ్వు పెద్ద దొంగ అన్నావు. ఎన్ని దొంగతనం చేసినావు
బ్రో బూతులు ఒక్కనికే రావు బ్రో, మాకు కూడా వస్తాయి. మేము స్లిప్ అవ్వట్లే, గుర్తుపెట్టుకో. మేము స్లిప్ అయినాం అనుకో నువ్వు ఫోన్లో కూడా కాదు, ఇంకోసారి ముఖం కూడా పిల్ల ముఖం కూడా గుర్తుపెట్టుకో. వస్తున్నాను. ఎక్కడికొస్తున్నావు? నీకు అరే బొమ్మడిదే, అరే బొమ్మడిదే ఒక్కసారి బావాని విలువరా. అరే బొమ్మడిదే ఒక్కసారి బావాని విలువరా. రే అరే నువ్వు వచ్చాలరా. రే ఏడుంటావు? మోడల్ నువ్వు కారా, మోడల్ అందరికి ఎడ్డునరా. మోడల్ ఎక్కడ మోడల్ రే? పెద్ద మోడల్ నువ్వే అనుకుంటా కదా రే. మొఖం చూపిస్తా ఒకసారి. బ్రో నేను ఇప్పుడైతే కొంచెం మేకప్ వేసుకోలే, కొంచెం బాలేను. ఎలాగో బాగోలే, ఫస్ట్ చూపించు. ఫస్ట్ ఎలా ఉంటా కూడా తెలియదు బ్రో. గుర్తుపెట్టుకో ఒకటి, బొమ్మడిదే గుర్తుపెట్టుకో, మీ బావ ఎప్పుడు అందగాడే. సూపర్. మాయా ఏ ఊరు మాయ మంది? అటు అమలాపురం. ఒక్కసారి బావా నీళ్ళు నీ ముందుకు వచ్చేస్తున్నా. వైజాగ్లో నువ్వు వేడనుండు. ఏటనుకుంటున్నావు నువ్వు? అరే నీకు ఆప్షన్ ఇచ్చినారా? సరే నువ్వు నాకు ఆప్షన్. సరే ఇప్పుడు నీకు ఆప్షన్ ఇచ్చిన, నువ్వు నాకు ఆప్షన్. సైకి తప్పించుక. నువ్వు ఎవడు నువ్వు? అరే పిచ్చి తగ్గింది ఆరా, నా పిల్లకి ఫోన్ చేసి కథలు పడుతున్నావు. ఎవడు? నాకు పిచ్చి తగ్గించావు అనుకో, వచ్చి గేర్ జల కొడేస్తాను నీకు. అరే బూతి మాటలు మాట్లాడాలనుకుంటే నీకన్నా ఎక్కువ మాట్లాడతా, గుర్తుపెట్టుకో. సరే సరే సరే, నీ పిల్లనా నా పిల్లనా కన్ఫర్మ్ చేసుకుందిరా. ఏదో ఇస్తున్నా కావేరితో మాట్లాడుతానా? మాట్లాడే కథలు పడుతున్నావు అనే మాట్లాడు. నా కోసం దానికోసం నాకు తెలుసురా. ఎందుకురా ఏదో చేస్తున్నావు? నేను వస్తాను కదా, వైజాగ్ వస్తాను. వైజాగ్? అరే వైజాగ్ లో ఉన్నా, మళ్ళీ వైజాగ్ వస్తా అంటే హైదరాబాద్ వస్తాను. అరే మరి మంచి మర్యాద చెప్తున్నా, హైదరాబాద్ లో అడుగు పెట్టకు. నీ కొద్ద చెక్కేస్తాను. మా ఊడు అసలు బూతులే మాట్లాడు తెలుసా, బూతులు తెప్పించాడు వీడు. చూసినా ఎంత ప్రేమ బ్రో. బ్రో నువ్వు అంటే మా సిస్టమ్ బ్రో. జస్ట్ ప్రాంక్ మాత్రమే, గుర్తుపెట్టుకో. జస్ట్ కావేరి జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, గుర్తుపెట్టుకో. సరే సారీ నాన్న, ఇది నిజంగా ప్రాంకే నాన్న, నేనేం మాట్లాడలేదు అందుకే. అండ్ శివ మీద మంచి ప్రాంక్, రివెంజ్ ప్రాంక్ తీసుకుందాం, ఎందుకంటే నీ నోట్లో నీ బూతులు తెప్పించాడు కదా. సరేనా? సో ఏదో రివెంజ్ ప్రాంక్ కి రెడీగా ఉండమని చెప్పాను. ఇంకోసారి చెప్తున్నా, మేము ఇద్దరం కలిసామంటే ఇంకా అసలు ఎవరు వచ్చినా తొక్కేస్తాము. యాక్చువల్లీ అసలు నిజంగా వాడికి బూతులు తెలియదు తెలుసా, చాలా రేర్. కాకపోతే ఇప్పుడు ఎట్లా చిన్న బాబు నోట్లో పాలబుగ్గ పెడితే కొడుకున్నట్టుంది. అలా మాత్రం బూతులు మాట్లాడినని మాత్రం చెడ్డ వాళ్ళు కాదు, పబ్లిక్ అనుకుంటారు. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చదు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శివ రాక్. బాయ్ బాయ్. సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే.